2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. MBA, MCA ఏది బెస్ట్? డిగ్రీ పూర్తయింది, ఐసెట్ లో మంచి ర్యాంకుకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్. MBAలో చేరాలా లేక MCAలో చేరాలా? ఏ కోర్సు చదివితే త్వరగా సెటిల్ అవ్వచ్చు? దేనికి ఎక్కువ జీతాలు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లో రన్ అవుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ ఆసక్తికి తగ్గట్టు ఏ కోర్సు మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా MCA గురించి మాట్లాడుకుందాం. MCA అనేది కంప్యూటర్ అప్లికేషన్కు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ PG కోర్సు. ముఖ్యంగా డిగ్రీలో BSc కంప్యూటర్ సైన్స్ లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది చాలా సహజమైన, అద్భుతమైన కెరియర్ కొనసాగింపు అని చెప్పాలి. మీకు కోడింగ్ అంటే ఇష్టమా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ టెక్నాలజీలు నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ట్రెండింగ్లో ఉన్న డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని MCA ఎంచుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం, లాజిక్ థింకింగ్, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే MCA ద్వారా IT రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టాప్ పొజిషన్కు వెళ్ళవచ్చు. ఇక ఇప్పుడు MBA విషయానికి వద్దాం. MBA అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన గ్లోబల్ ప్రొఫెషనల్ కోర్సు. నాకు కోడింగ్ వద్దు, సాఫ్ట్వేర్ వైపు వెళ్లడం ఇష్టం లేదు అనుకునే వారికి కార్పొరేట్ ప్రపంచంలో లీడర్గా ఎదగడానికి MBA ఒక సూపర్ చాయిస్. ఇందులో ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే HR, అలాగే డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిటిక్స్ లాంటి ఎన్నో స్పెషలైజేషన్లు ఉంటాయి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే కంపెనీలను ఎలా మేనేజ్ చేయాలి, బిజినెస్ను ఎలా డెవలప్ చేయాలి అనే విషయాలపై ఇంట్రెస్ట్ ఉంటే మీకు MBA పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్, కార్పొరేట్ మేనేజ్మెంట్ రంగాల్లో లక్షల్లో జీతాలు ఇచ్చే ఉద్యోగాలు దీని ద్వారా లభిస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే అందరికీ ఒకే సమాధానం ఉండదు. ఫైనల్గా మీరు 3 విషయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 1, మీ ఆసక్తి. మీకు టెక్నాలజీ ఇష్టమైతే MCA, మేనేజ్మెంట్ ఇష్టమైతే MBA. నెంబర్ 2, కాలేజీ నాణ్యత. మీరు ఏ కోర్సులో చేరినా మంచి ప్లేస్మెంట్స్ ఉన్న టాప్ కాలేజీని ఎంచుకోవడం ముఖ్యం. ఇక నెంబర్ 3, నైపుణ్యాలు. కోర్సుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటేనే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో మీ ఫ్యూచర్ గోల్ ఏంటో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.